గాయ్స్ టిఫిన్ చేయడానికి వచ్చాము. టిఫిన్ తినడానికి వచ్చాము. ఉదయ్ది ఆల్రెడీ తినడం అయిపోయింది. వాడు తిన్నా కూడా మళ్ళీ శ్రీకర్ దగ్గర అన్ని లాగేసుకుని తింటున్నాడు. నా దగ్గర కూడా తీసుకోరా కొంచెం, మొత్తం తినేరా. ఓకే గాయ్స్, విల్ మీట్ నియర్ ట్రెక్. గాయ్స్ ములాయనగిరి వెళ్తున్నాం. ములాయనగిరి పీక్ వెళ్తున్నాం. చాలా దూరం అయిపోయినట్టుంది. స్ట్రక్ అయిపోయాము. మా డ్రైవర్ దిగిపోయి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు. వెళ్ళి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు. ఇందాక లాస్ట్కి ఆయన దెబ్బలు తిన్నారు. ఎందుకనంటే లాస్ట్కి దీని వల్ల ఇరుక్కుపోయింది కొంచెం దూరం ఇందాక. సో అదనమాట ఎంటర్టైన్మెంట్. ఒకసారి హ్యాండ్ బ్రేక్ తెద్దాం, ఏమవుతుందో మళ్ళీ దెబ్బలు తింటాం. మళ్ళీ ఆశీస్సులు ఉంటాయి మనకేమవుదు. 3 hours నుంచి కార్లోనే కూర్చున్నాం. హాఫ్ అన్ అవర్ కొంచెం అలా చెప్తా. మాట్లాడాం. హాయ్ గైస్, ఏదో సీతాయనగిరి అంట, ఇక్కడ ఆపారు. ఫస్ట్ ఇది ఎక్కాలి. ఎక్కిన తర్వాత అక్కడ నుంచి జీప్ పట్టుకుని ములాయనగిరికి వెళ్ళాలి. సో ఎక్కుతున్నాం. ఎక్కాక వ్యూ చూపిస్తాం. చాలా బాగుంటుందిరా. ఇంటగా ఫోన్ పట్టుకోవడం పడేస్తావు. ఎలాంటి పిల్లలారా, అందుకే కట్టిపెట్టా. అరే ఇటు బాగాలేదు, రీటా బాగుందిరా. తాత 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 బ్లెస్సింగ్స్ తీసుకోండి. 7లో ఉన్నాడు తాత. ములాయనగిరి ఎక్కుతున్నాము. ములాయనగిరి ఎక్కేది ట్రెక్. ఎక్కెళ్ళాలి. బా ఎలా ఉంది ట్రెక్? పైకి రాని, పైకి వెళ్ళనే ఉంటుంది. మాట్లాడి తినపడు. ఫోన్ ఎదురుకుంటుంది. పీక్ వచ్చాం. ఎలా వస్తున్నాం? వాళ్ళు వదిలేసి వచ్చా. వచ్చేసే
ఇంకొక 2 minutesలో మొత్తం కనబడుతుందిరా. అది 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 బాబా ఇప్పుడు వెళ్ళరా శ్రీకర్, మంచి ఫోటో వస్తుంది. దీన్ని తీస్తానా నీ ఫోన్? వచ్చేసిందిరా. యాక్చువల్ ఇక్కడ నుంచి తీయొచ్చు. ఉండు, ఆ మబ్బు పోతే బాగుంటుంది. ఆగకపోతుంది. ఇప్పుడే వ్యూస్ కనబడుతుంది. వావ్, ఒక్కడిగేస్తే అంతే. వచ్చేస్తుంది మ్యాంగ్ వచ్చేస్తుంది. సరే వెళ్ళిపోదాంలే, చాలా కావాల్సిన ఫోటోస్ వచ్చింది. చెప్పు దేంటో చెప్పు. సో చెప్పు. జీ పాయింట్. చాలా చలిగా ఉంది ఇక్కడ ములాయనగిరితో పోల్చితే. చాలా చలిగా ఉంది. స్వెటర్ వేసుకుని నువ్వే అలా అంటున్నావు. స్వెటర్ వేసుకుని నాకెలా ఉంటుంది? ఇక్కడ విజిబిలిటీ అస్సలు లేదు. చలి చలేస్తుంది. ఎవరైనా వెచ్చగా ఉన్నోళ్ళు ఉంటే బాగుండు. వెచ్చగా. మరి నేను చలేస్తుంది. నేను షార్ట్స్ వేసుకొచ్చాను గాయస్. పిక్కలు చూపించాలండి. షార్ట్స్ వేసుకొని వచ్చాను గాయస్. నేను దెబ్బడిపోయా గాయస్. ఏం గాలి వస్తుంది గాయస్. అమ్మ దీని మహిమలో వేసుకుంటున్నారు గాయస్. అయ్యా ఏం కనబడట్లేదు, ఎగిరిపోతున్నాడు అయ్యా. పరిగెత్తే వెయ్యకరా, కింద ఉంటారు. బాబా ఉంటాడు కింద.
చంపేస్తారు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నా. Guys, చేతులు పింక్ అయిపోతున్నాయి. Guys, ఎల్లు బా ఎల్లు. స్టైల్గా కొత్త వాళ్ళ తీసేయ్ లాగి దగ్గర. You're conquering this peak. Why ఏంటి అది కోటి పందాలు లాగా కొంచెం విజయ్ దేవరకొండలో చేయి. వాళ్ళు ఫోటో దిగుతున్నారు. హలో గైస్, ఎక్కడికి వచ్చాను చెప్పు. షూటింగ్ పాయింట్కి వచ్చాము. ఏ మూవీస్ తీసారంటారు ఇక్కడ? ఇక్కడ అలా వైకుంఠపురంలో తీశారు. కన్నడ మూవీస్ చెప్పు. కన్నడనా? పిల్లా నోన్ పెట్టి తీశారు. సాంగ్ ఇక్కడే తీసాను. ఇక్కడే తీశారు. మస్తు మస్తు ఏమున్నాయి రా, విండోస్ వాల్ పేపర్స్లో ఉన్నాయి. బాగా ఎంత నేను మౌంటైన్ పర్సన్ బా. నేను కొండోడువా? ఆడికి ఇవ్వచ్చుగా ఛాన్స్. డైలాగు మాకు ఆడికి దొరికేదే ఒక డైలాగు. అంటే నన్ను అనుమానం కదా ఇందాక. అది ఇప్పుడు స్క్రిప్టెడ్ అని తెలిసిపోద్దిరా అందరికి. షూటింగ్ పాయింట్ గైస్ ఇది. ఎటు తిరిగినా ఏదో ఒక వ్యూ ఉంటుంది. 360 degrees వ్యూ ఉంటుంది. హాయ్ గైస్, కూడా నార్మల్గా అనిపిస్తుంది. కొండ మీద నుంచి దిగుతున్నాము కానీ మధ్యలో ఏం పెద్దగా కనిపించలా. సో ఇక్కడ ఒక స్టాల్ ఆగి బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాం. భయపడకండి, ఆ నోట్లో ఆమ్లెట్ కుక్కేసాడు అదనమాట. మ్యాగీ కూడా ఆర్డర్ చెప్పాము, అది కూడా తింటాం. ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ తినేసిన తర్వాత ఎగ్ మ్యాగీ, పొగలు మ్యాగీ తినండి అయ్యా. తినవయ్యా తినవయ్యా తినవయ్యా. మ్యాగీ ఓకేగా ఉంది కానీ బ్రెడ్ ఆమ్లెట్ మాత్రం చాలా బాగుంది. బ్రెడ్ ఆమ్లెట్ మాత్రం అదరగొట్టేసింది. ఓకే బాయ్. హాయ్ గాయ్స్, బాయ్. లొకేషన్ పేరేంటి? మన ఫాల్స్. హోనావరా ఫాల్స్. ఇది పెద్దగా ఏమీ లేదు, ఇక పెద్ద ఏం లేదు. మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్. మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్లా ఉన్నాయి ఇవి. న్యాచురల్గా లేవు అసలు. అంతే, ఇందు మించి ఏం లేదు ఇక్కడ. ఎక్కడ సజెస్ట్ చేయము జనాలకి. గాయ్స్, శ్రీకర్ ఒక దగ్గర పడిపోయాడు గాయ్స్. వాడు పడిపోయిన దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. సో మేము వెళ్ళి తీసుకొస్తున్నాం అండి. ఇక ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర ఒక బైకే ఉంది. సో బాగా డబల్స్ వేయాల్సి వస్తుంది. డబల్స్ అంటే ట్రిపుల్ రైడింగ్ కాదు, 2 సార్లు తిరగాల్సి వస్తుంది. ఆడెక్కడో అదేదో ఫుడ్ తింటా ఉండిపోయాడు శ్రీకర్. ఇట్స్ ఓకే. హలో గాయస్, మౌంటైన్ ట్రిప్స్ అన్నీ ఈరోజుతో అయిపోయాయి. ఇంకంతా సిటీ. ఇంకా సిరి కాఫీకి వచ్చాము. ఇక్కడ 1952 కాఫీ అంటారు. 1952 కాఫీ అంట. ఇది సిరి కాఫీ అంట. అటు చూడు ఏదో చేస్తున్నాడు. ఏదో పక్కన కరిగిపోయినట్టుంది శ్రీకర్ది. ఇదేంటిది నా పేరు? సరే, ఇబ్బంది పెడతాను. కాఫీ ఐస్ క్రీమ్ మిక్స్ ఏదో. ఇది హాట్ చాక్లెట్. అది ఇది క్యారమిల్ కాఫీ రా. గొబ్బిదా వేస్తాం క్యారమిల్.
బయట విగ్రహం ఎవరిదిరా అక్కడ పడుకున్నది? ఇందిరాగాంధీ. బుద్ధుడిది కాదా? సిరిదా? సరే, అక్కడ సిరి విగ్రహం ఉందంట. ఇది ఇన్స్పిరేషన్ తర్వాత చూపిస్తాం. 1952లో ఇది తాగేసి 1952లో సిరి అనే అమ్మాయి బాగా కొంచెం రోడ్ సైడ్లో కాఫీ షాప్ పెట్టుకొని ఎదిగింది ఇక్కడే. అందుకని ఏమైంది? ఎదిగింది. ఎరిగిందా? నాకు అదే అనిపించింది. హలో గైస్, ఇప్పుడే టవీసా బార్ అండ్ కిచెన్కి వచ్చాము. ఇది ఏదో పెద్ద కెఫే లాగానే ఉంది, చూద్దాం ఎలా ఉందో. సో ఏదో మలాయ్ కాజా అంట. మలాయ్ కాజానా? మలాయ్ టిక్కా. అంటే మనకి నెల్లూరు అంటే ఇష్టం, అందుకనే పొరపాటున మలాయ్ కాజా అని చెప్పేసి సారీ. సో గైస్, ఇదిగోండి ఇంకా కొంచెం ఆర్డర్ ఉంది. ఇదేం పాస్తారా? ఆల్ఫ్రెడోనా? ఆల్ఫ్రెడో పాస్తా. ఇది ఆల్ఫ్రెడో పాస్తా అంట. పొటాటో వెజ్జెస్ అంట. ఇది ప్రాన్ గీ రోస్ట్. ఇది ప్రాన్ గీ రోస్ట్ అంట. ఇది మటన్ సుక్క అంట. ఈ మటన్ సుక్క ఈ అక్కి రోటీతో తినాలి. మన సైడ్ అక్కి రోటీలో ఉండదు కదా, సైడ్ ఊరికి వెళ్ళినప్పుడు కూడా అలా ఊరికి వెళ్ళినప్పుడు ఉంటుంది. సో ఇప్పుడు టేస్ట్ అయిపోతుంది. అక్కడ చూపించిన ఐటమ్స్ అన్నీ తినేయడం జరిగింది. ప్రతి ఐటమ్ చాలా బాగుంది. లాస్ట్లో బ్లూబెర్రీ చీజ్ కేక్ ఆర్డర్ చేసాము. ఇది ఎలా ఉంటుందో ఉదయ్ చెప్తాడు. చెప్పా ఎలా ఉంది? బాగాలేదా? నాకు తెలుసు, నువ్వు చెప్పావు కాబట్టి. పుల్లగా ఉందా మరి? చప్పగా ఉందా? ఉప్పుగా ఉందా? ఉప్పుగా చీజ్ బ్రేక్ తింటున్నట్టు. చీజ్ బ్రేక్ విత్ జామ్. ఓవరాల్గా బాగుంది కదా రెస్టారెంట్. ఆడు 2 రోజులు 3 రోజులు. సో వాడికి నచ్చలేదు అన్నాడు, కానీ మా ఇద్దరికి బాగా నచ్చింది. సో ఇదే మా లాస్ట్ ఐటమ్. ఇది పే చేసి రూమ్కి వెళ్ళిపోతున్నాం. లోపల కూర్చోరా శ్రీకర్, బయట తిరగకు, వర్షం పడుతుంది.